హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగానే శాలరీ వస్తుంది. చిన్న పోస్టులు అయినప్పటికీ కూడా మీకు అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, అది కూడా మన సొంత రాష్ట్రంలో. అండ్ చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది వీటికి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి జాబ్స్కి అప్లై చేయడానికి September 30 వరకు అయితే ఇచ్చారు. ఆన్లైన్ విధానంలోనే మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది చేయాలి. దానికి లాస్ట్ డేట్ ఏమో October 10 వరకు అయితే ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫస్ట్ అప్లై చేయడానికి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అన్ని డీటెయిల్స్ని చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నాడు కానీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తాను. సో మనకి ఇక్కడ కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకునే విధంగా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పే మ్యాట్రిక్స్ లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. సో దీంతో పాటు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏ, ఈ విధంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 35,000 వరకు మీరు సాలరీ తీసుకోవచ్చు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి గ్రూప్ సి క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళకి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సాలరీ వచ్చేసి దాదాపుగా 40,000కి పైగానే సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే. కాకుంటే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ పెడతారు కాబట్టి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఆఫీస్కి సంబంధించి వర్క్ ఉంటుంది. పేరోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అలాగే బిల్స్ని ప్రాసెస్ చేయడము, ఫైల్స్ని స్క్రూటినీ చేయడము, ఇలాంటి వర్క్ అనేది మీకు అప్పగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ జాబ్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఇవి నుంచి ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ జాబ్స్కి అయితే మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. ఎవరెవరికి ఫీజు లేదు
లేదంటే చూడండి ఇక్కడ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఫీ లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా ఫీ లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఒకే ఒక ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయిన తర్వాత పోస్టులని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయితే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి హైదరాబాద్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తారు, ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ మంత్లో కండక్ట్ చేస్తారు, అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో మీరు ఫస్ట్ ఏంటి అంటే ఆన్లైన్లో వెబ్సైట్ త్రూగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫామ్ ఉంటుంది కదా, అది ప్రింట్అవుట్ తీసుకొని సో దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఆ యొక్క అప్లికేషన్ కాపీతో పాటు మిగతావన్నీ కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొని దానిలో మీరు అవన్నీ కూడా డాక్యుమెంట్స్ పెట్టేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఎన్వలప్ కవర్ మీద రాసేసిన తర్వాత టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ 500039 తెలంగాణ. ఈ అడ్రస్కి మీరు అక్టోబర్ 10th లోపు అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సపరేట్గా మీరు అప్లై చేయాలి, అప్లికేషన్ కూడా సపరేట్గా పంపించాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30, ఆఫ్లైన్ అప్లై చేయడానికేమో అక్టోబర్ 10th వరకు అయితే టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి మన హైదరాబాద్ ఉప్పల్లో ఈ యొక్క ఆఫీస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా మంచి ఆర్గనైజేషన్, అన్ని కూడా పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. జనరల్ కేటగిరీలలోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అండ్ ఓబీసీ ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి జాబ్స్ నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అన్ని కూడా చెక్ చేసుకొని ఇంకా జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.